అమెరికా క్రమక్రమంగా తన మిత్రుల్ని కోల్పోతున్నట్టుంది. ఒకటి రష్యా ఇంతకుముందు మిత్రుడు, ఇప్పుడు శత్రువు. సరే శత్రు మిత్రత్వం అది పక్కన పెడితే మనతో విసిగించింది. అట్లాగే అనేక మంది మిత్రుల్ని దూరం చేసుకుంటుంది. ఫ్రాన్సు, ఇటలీ ఇట్లాంటోళ్ళందరితో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి బ్రిటన్, కెనడా లాంటి వాళ్ళతో అక్కడ ఒక పక్కన సమస్య అవుతుంది. అమెరికాతో శత్రుత్వం కంటే ట్రంప్‌తో శత్రుత్వం అవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే పోలెండ్ లాంటిది ఒకప్పుడు ట్రంప్‌కి పూర్తి సపోర్ట్ చేసినటువంటి దేశం ఇప్పుడు ట్రంప్‌కి షాక్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతికి నామినేట్ చేయడానికి పోలాండ్ నిరాకరించింది. దీంతో ఈ 2 దేశాల మధ్యన దౌత్య సంబంధాలకు సంబంధించి సీరియస్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆహ్, అగ్రరాజ్య దౌత్యవేత్త దాన్ని అంటే అమెరికా దౌత్యవేత్త రాయబారి తీవ్రంగా ఖండిస్తే పోలాండ్ ప్రధాని ఘాటుగా బదిలిచ్చారు. మధ్యప్రాచ్యంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేలా చేసేందుకు గాను వచ్చేడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ నుండి పోలాండ్ పార్లమెంట్‌కి ప్రతిపాదనలు వస్తే పోలాండ్ స్పీకర్ తిరస్కరించారు. బలవంతపు రాజకీయాల విధానాలతో ట్రంప్ అంతర్జాతీయ సంస్థలను అస్థిరపరుస్తున్నారు. ఆయన నోబెల్‌కి అనర్హుడు. ఈ ప్రతిపాదన మేము తిరస్కరిస్తున్నాం అంటూ స్పీకర్ స్పష్టంగా ప్రకటించారు.